అదింది కదా ఇంట్రడక్షన్. సో ఇదనమాట అర్జున్ శాంపుల్ సౌండ్ ఒక రేంజ్లో ఉంది కదా. ఫస్ట్ 5 సెకండ్స్లోనే సౌండ్ ఇంప్రెస్ చేసింది కదా మిమ్మల్ని. ఇదే అనమాట అర్జున్ థియేటర్ బ్లాగ్. సో అర్జున్ థియేటర్లో నేను ఇంద్ర రిలీజ్ చూశాను భయ్య. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు, క్రేజీ ఎక్స్పీరియన్స్. మీకు ఈ థియేటర్ సజెస్ట్ చేద్దామని చెప్పి స్పెసిఫిక్గా వీడియో మొత్తం తీసాను అనమాట. సో చూడండి, ఇది బాల్కనీ, 150 రూపీస్ టికెట్. ఫస్ట్ లోపల చూపిస్తాను థియేటర్ లోపల, తర్వాత థియేటర్ బయట చూపిస్తాను అనమాట. సో 150 రూపీస్ సీట్స్ అయితే ఇవన్నమాట. మొత్తం రచ్చ రచ్చ చేశారు భయ్య, మెగా ఫ్యాన్స్. బెస్ట్ అసలు ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా ఇక్కడే అనమాట. మీకు అర్జున్ థియేటర్లో ఇంకా పడుతున్నాయి ఇంద్ర రిలీజ్ షోస్. కుదిరితే వెళ్ళండి, 9:30 షోస్ పడుతున్నాయి డైలీ. సో ఒకసారి చూడండి, అసలు రచ్చ మామూలుగా చేయలేదన్నమాట మన వాళ్ళు. ఆ స్పీకర్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి, అసలు ఇంతకుముందు అర్జున్ థియేటర్ ఎలా ఉందో నాకు తెలియదు భయ్య. ఇప్పుడు మాత్రం ఎక్సలెంట్గా సౌండ్ ఇచ్చి పడేస్తున్నాడు అనమాట. చెవులు పగిలిపోతున్నాయి, అసలు మల్టీప్లెక్సెస్ పనికిరావేమో అనంత రేంజ్లో సౌండ్ ఇస్తున్నాడు అనమాట. నాకైతే ఒక పాయింట్లో అసలు ఎవడో అరిచాడు కూడా, సౌండ్ తగ్గించరా బాబు అని అరిచేసాడు చివరికి. అంత అంత లౌడ్ సౌండ్ పెట్టాడు. సో ఇప్పుడు 100 రూపీస్ టికెట్స్ అండ్ 50 రూపీస్ టికెట్ సీట్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తున్నాను చూడండి. 50 రూపీస్ సీట్స్ అనమాట. మనకు మామూలుగా రెగ్యులర్ థియేటర్స్లో ఇంతకుముందు ఎలా ఉండే అలానే ఉన్నాయన్నమాట. కానీ సౌండ్ మాత్రం మీరు సెలబ్రేషన్ చేయాలి, రిలీజ్కి వెళ్ళాలి, ఒక మామూలుగా ఉండకూడదు, మనకి ఫెస్టివల్ రేంజ్ సెలబ్రేషన్స్ కావాలంటే మాత్రం ఇంతకంటే బెస్ట్ థియేటర్ దొరకదు భయ్య మీకు. సింగిల్ స్క్రీన్స్ మజా ఏంటో నాకు చూపించారు ఇంద్రా సినిమా రిలీజ్ అప్పుడు. ఇగో ఇది 100 రూపీస్ సీట్స్ అనమాట. సో 100 రూపీస్ సీట్స్ కొంచెం సోఫా లాగా ఉంటాయి. 50 రూపీస్ సీట్స్ నార్మల్ ఒక స్టీల్ చైర్స్ లాగా ఉంటాయి అనమాట. స్పీకర్స్ అయితే 4 ఊఫర్లు పెట్టాడు వెనకాల. బాల్కనీ C1-2 సీట్లో కూర్చున్నాను భయ్య, నాకు చెవులు పగిలిపోయినాయి అనమాట ఆ సౌండ్కి. ఎక్స్ట్రాడినరీ సౌండ్, ఎక్సలెంట్ సౌండ్. రిలీజ్కి ఎంత సౌండ్ పెట్టాలో అంత సౌండ్ పెట్టాడు అనమాట. ఇంకా ప్రతి రిలీజ్ ఇదే థియేటర్లో చూడాలి. ఎస్పెషల్లీ మెగాస్టార్ రిలీజెస్ అయితే అర్జున్లోనే చూద్దామని ఫిక్స్ అయిపోయాను భయ్య. అంత సౌండ్ నచ్చింది నాకు. వేరే కొత్త సినిమాలు కూడా నేను ఈ థియేటర్లోనే, ఏదైనా మాస్ మూవీ ఇప్పుడు సరిపోతే శనివారం లాంటి సినిమా కూడా ఇందులోనే చూస్తాను. సో ఇది అర్జున్ థియేటర్ బయట నుంచి అనమాట వ్యూ. చూడొచ్చు, అర్జున్ థియేటర్ చాలామందికి ఫేవరెట్ కదా. నేను ఇష్క్ మూవీ అప్పుడైతే 2-3 సార్లు తిరిగి 3 వారాలు పట్టింది నాకు అప్పుడు టికెట్లు దొరకడానికి. ఈ క్యూ లైన్లో నుంచొని 2 డేస్ ముందు అడ్వాన్స్ బుకింగ్లు ఇచ్చేవాడు ఒకప్పుడు. 150 రూపీస్ మనిషికి 2 టికెట్లే మళ్ళీ. సో అప్పట్లో మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అనమాట ఈ బ్లాగ్ తీస్తుంటే. ఇందిరాకి అయితే హౌస్ఫుల్ అయిపోయింది భయ్య, ఒక్క టికెట్ కూడా కౌంటర్లో ఇవ్వలేదు, మొత్తం ఆన్లైన్ చేస్తాడు. అగో మన క్లాసిక్ 150 రూపీస్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉండబోతుంది అనమాట. ఈ బ్లాగ్లో అయితే ఇందిరా సినిమా సెలబ్రేషన్స్ కూడా లాస్ట్లో పెడుతున్నాను. సో ఇప్పుడైతే 100 రూపీస్ ఎంట్రన్స్, 50 రూపీస్ ఎంట్రన్స్ ఇవి కూడా చూపిస్తున్నాను. మీకు 50 రూపీస్ కౌంటర్స్ కూడా ఎలా ఉండేవి అని కూడా చూపిస్తాను. ఇంకా కౌంటర్ చూపించినాక ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందిరా రిలీజ్ సెలబ్రేషన్స్ అనమాట. మనకు చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్ కాపీరైట్ రాకుండా ఏదో కట్ చేశాను అనమాట, ఒక 1 మినిట్ అయితే. ఇందిరా రిలీజ్ సెలబ్రేషన్స్ నాకు ఎంత నచ్చిందంటే అసలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను భయ్య. ఇందిరా సాంగ్ ఉంటుంది కదా, మన ఒక రెయిన్ సాంగ్ ఉన్నప్పుడు అయితే లిటరల్లీ వాటర్ బాటిల్స్తో వాటర్ చల్లుకున్నారు భయ్య ఒకరి మీద ఒకళ్ళు. ఏంటి థియేటర్లో వర్షం కురుస్తుందా అని చూస్తే మన వాళ్ళందరూ వాటర్ బాటిల్స్తో ఒక రేంజ్ సెలబ్రేషన్స్ అనమాట. ఇంత వైల్డ్ సెలబ్రేషన్స్ నేను ఎక్కడ చూడలేదన్నమాట. ఖచ్చితంగా మీరు అర్జున్ థియేటర్కి వెళ్ళండి, మీకు సౌండ్ నచ్చుతుంది ఖచ్చితంగా. డాల్బీ అట్మాస్ లేకపోయినా పర్లేదు, సౌండ్ మాత్రం వేరే లెవెల్ పెట్టాడు భయ్య. డాల్బీ అట్మాస్ కూడా అవసరం లేదు ఈ థియేటర్కి, అంత సౌండ్ పెట్టాడు అనమాట. నేను సౌండ్ అని ఎన్నిసార్లు ఎందుకంటే అంటే నాకు అంతలా నచ్చింది అనమాట సౌండ్. మీరు ఒకసారి వెళ్ళండి, మీకు నచ్చుతుంది, మీరే కామెంట్లు పెడతారనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది భయ్య, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్